జోహార్ మల్లు స్వరాజ్యమమ్మ, జోహార్ మల్లు స్వరాజ్యమమ్మ. ఈరోజు మరి ఎంతో భావోద్వేగమైనటువంటి రోజుగా విమలక్క పాట పాడుతున్నప్పుడు కానీ, మరి రంగన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ యొక్క భావోద్వేగాన్ని అంటే భావోద్వేగం వచ్చేసింది. ఎందుకంటే ఆ మాటలు, ఆ చరిత్ర అంతా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా కూడా కొంచెం అందులో 100% కాకుండా కొంచెం 1% అయినా మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఆ భావన వచ్చింది. మరి ఈరోజు సభాధ్యక్షురాలకి అరుణ జ్యోతి గారికి, అదేవిధంగా మరి పెద్దలు మాజీ ఎమ్మెల్యే కమ్యూనిస్టు నాయకుడు రంగారెడ్డి అన్న గారికి, మరి జ్యోతి గారు ఐద్వ నాయకురాలు, సంధ్యక్క గారు, విమలక్క గారు, అదేవిధంగా ఆశాలత గారు, హైమావతి గారు, మల్లు లక్ష్మి గారు, అదేవిధంగా స్వరూప గారు, అనసూయ గారు, ఫైమీదా బేగం గారు, పద్మ గారు, మొత్తం ఇక్కడటువంటి మా ఉద్యమ నాయకురాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మల్లు స్వరాజ్యం గారి యొక్క పోరాటము, త్యాగము ఈ రోజులలో ఒక చరిత్రలో మిగిలిపోతున్నాయి తప్ప ఈ జనరేషన్లో ఎవరు అలాంటి పోరాటానికి, అలాంటి త్యాగానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. కానీ ఆమె చరిత్ర చూస్తే ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి, ఒక అగ్రకులంలో పుట్టి, వందలాది ఎకరాల ఆస్తిపాస్తులు ఉండి, మరి ఈరోజు పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి, మరి అటు నర్సంపేట కానీ అటు మా ఏరియాలలో కూడా కమాండర్గా పనిచేసినటువంటి చరిత్ర. వారి చరిత్రనంతా కూడా మేము ఉద్యమాలలో ఉన్నప్పుడు మరి ఎంతో చదువుకొని స్ఫూర్తి పొందడం జరిగింది. వారి యొక్క జీవితాన్ని చదివి మమ్మల్ని మేము కూడా చక్కదిద్దుకోవడానికి ఒక సరైన పందాలో, అంటే సరైనటువంటి విధంగా జనంతో మమేకం కావడానికి కూడా ఆ రోజులలో మాకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇచ్చినటువంటి పోరాట యోధురాలు మన మల్లు స్వరాజ్యం అమ్మగారు. అదేవిధంగా అటు దళ కమాండర్గా పనిచేసింది, తర్వాత ఎన్నికల పందాలోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా అయింది. చూస్తే నా లైఫ్ కూడా అలానే సాగింది. ఇప్పుడు నేను కూడా అంటే మా చిన్నతనం నుంచి అడవులలోకి వెళ్ళి ఒక ఆదివాసీ బిడ్డగా మరి అక్కడ పోరాటాల్లో పాల్గొని, అప్పుడంతా మాకు విమలక్క, సంధ్యక్క అందరూ బయట నుంచి నాయకురాలు మాకు అంతా మోటివేషన్ లాగా వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చేది. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అనుకోని సంఘటనలో బయటకు వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్లాట్ఫామ్లో ఉండాలి, ఎలా మళ్ళీ పబ్లిక్ సర్వీస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక లాయర్గా చదివితే బాగుంటుంది, ఒక ఆడకూతురు కానీ అప్పుడు నేను అంతవరకే సెలెక్ట్ చేసుకున్నా నా పనిని. ఆ తర్వాత కొంతమంది సూచనల మేరకు రాజకీయ రంగంలోకి వచ్చినా కూడా నిరంతరం నన్ను సరిదిద్దుకుంటా ఉండా, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని. అప్పుడప్పుడు మీరందరూ ఇలాంటి మీటింగ్స్కు పిలిచినప్పుడు కూడా ఖచ్చితంగా మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆ పోరాటాలు, ఆ త్యాగాలు ఎవరి కోసం చేసినాం, ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా ఇలా మన గొప్ప నాయకురాలు మల్లు స్వరాజ్యం లాంటి వారి ఒక స్ఫూర్తి మనం పుణికిపుచ్చుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటే ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు, మరి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులై తెలంగాణ విముక్తి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి నాయకుల పేర్లను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సమాజానికి గుర్తించే విధంగా ఒక తరం అయిపోయింది, కొన్ని తరాలు అయిపోయినాయి. ఇప్పుడు జనరేషన్కు తెలంగాణ సాయుధ పోరాటం ఏంది, ఎందుకు జరిగింది, ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది చాలా మంది చదివే ఓపిక లేదు, అందులో అంటే చూసే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు చాకలి ఐలమ్మ ఒక వీరనారి, ఆమె భూమి కోసం పోరాడితే ఆమె యొక్క పేరు మీద ఇవాళ మహిళా కోటి కళాశాలకు మరి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఇవాళ చాకలి ఐలమ్మ అంటే ఎవరు అనే చర్చను ఈనాటి జనరేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. మేము ఇంద్రవెల్లిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు కొంత జనరేషన్ అంటే కొంతమందికి తెలుసు, మన ఉద్యమకారులకు లేదా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకు, కానీ అందరూ
ఇంద్రవెల్లి ఏంటిది అని కూడా గూగుల్లో సెర్చ్ చేశారు. ఇంద్రవెల్లి అనేది అక్కడ ఆయన మీటింగ్ పెట్టడం తోటి ఆ వారం రోజు నేను అక్కడే తిరిగి ఆ సభను సక్సెస్ చేసిన దళిత గిరిజన గర్జన అని మరి ఇంద్రవెల్లి. అప్పుడు ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరులు మరి భూమి కోసం భుక్తి కోసం చంపబడ్డారు అనే చరిత్ర కూడా బయటకు వచ్చింది. నిన్నటికి నిన్న ఎంతో మంది కులము మతము అర్బన్ నక్సలైట్స్ ఏదేదో పేర్లు తీసుకొచ్చి ఈ యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి పెడుతుంటే కూడా అసెంబ్లీలో అడ్డుకున్నా లేదు. వారు ఒక గొప్ప భాషా పండితులు, ఉద్యమకారుడు, మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావడంలో వారి యొక్క పాత్ర ఉంది. తెలంగాణను విముక్తి చేయడంలో వారి గీతము, వారి మాట, వారి పాటలు ఎంతో ఆనాడు ఉపయోగపడ్డాయనే లక్ష్యంతో ఈరోజు మరి తెలుగు యూనివర్సిటీకి కూడా వారి పేరును పెట్టి ఆ యొక్క త్యాగాన్ని ఈనాటి సమాజానికి గుర్తు చేయడం జరిగింది. మీరు చూస్తే మరి గద్దరన్న పేరు మీద చాలా మంది సినిమా యాక్టర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లేదా ఇంకా కొంతమంది కావచ్చు వ్యతిరేకించారు ఆయన పేరు మీద మాకెందుకు అవార్డ్స్ అని. కానీ తెలంగాణ అంటేనే పోరాటం, ఆరాటం, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు ఉన్నాయి కాబట్టి అవి ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు గద్దరన్న పేరు మీద మరి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఉద్యమకారులకు కళాకారులను కూడా గూడ అంజన్న మొదటి పాట దొరయంద్రో దొరపోకడేంద్ర అదేనాక పాట పాడి ఆనాడు ఎంతో మందిని చైతన్యం చేసి దొరతనాన్ని ఎదిరించినటువంటి ఆయన గీతం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా మరి అనేకంగా పాటలు పాడి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు. అలాంటి వాళ్ళను గొరటెంకన్న గారిని, పాశం యాదగిరి గారిని, ఇలాంటి వాళ్ళను కూడా మొన్న మరి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించే రోజు వారిని కూడా సన్మానం చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క త్యాగాలు ఆ రోజు ప్రభుత్వాలకు వ్యతిరేకం అనిపించవచ్చు, కానీ ఆ త్యాగాల పునాదుల మీదనే ఈ తెలంగాణ ఏర్పడ్డది, విముక్తి అయింది అనేటువంటి దృక్పథంతో వారిని గౌరవించడం జరుగుతుంది. ఈరోజు మా ప్రాంతాలకు చూస్తే ఒకప్పుడు సమ్మక్క సారలమ్మ మరి కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, వాళ్ళ హయాంలోనే చంపబడ్డారు. కానీ ఈరోజు ఈనాటి మన పాలకులముగా ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి అనుగుణంగా మరి అదే ఎస్పీ గారిపై గౌరవ వందనంగా తుపాకీతో 3 గుండ్లు పైకి కాల్చిన తర్వాత గుట్ట మీద నుంచి లక్షలాది మంది జనం మధ్యలో నుంచి సమ్మక్క తల్లి బయటకు వస్తుంది. అంటే గౌరవ వందనం ఇస్తుంది. ఇవాళ కొమరం భీమ్ను ఆ రోజు నిజాం కాలంలో చంపబడ్డాడు, కానీ ఈ రోజు ఈ కాలంలో మన ప్రభుత్వాలు కీర్తించబడుతున్నాయి. అట్లనే అనేక కాలానుగుణంగా ఒక కాలంలో ఒక ప్రభుత్వాలు వ్యతిరేకించిన ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క విశ్వాసం, ఆకాంక్షలను ప్రతి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మల్లు స్వరాజ్యం గారి యొక్క పోరాట స్ఫూర్తి ఆనాడు వేలాది మంది మహిళలకు మరి ఆస్తివంతులైనా కూడా భూములు దానం చేయడానికి ముందుకొచ్చిర్రు, ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా ముందుకొచ్చిర్రు. ఆ రోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ద్వారా ఈ తెలంగాణను విముక్తి చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో వారు పోరాటం చేసిర్రు. వారు గన్ను పట్టుకొని పోరాటం చేసిర్రు, పెన్నుతోటి పోరాటం చేసిర్రు, మాటతో గర్జించిర్రు. మరి నర్సంపేట అడవులలో తిరిగినారు కమాండర్గా, ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చిర్రు. సో వాళ్ళ జీవితం ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ అంతిమంగా ఆమె ప్రజల బాట విడవకుండా, ప్రజల మాట వినకుండా దూరంగా లేదు, ప్రజల మధ్యనే ప్రజల కోసమే పనిచేసినటువంటి ఒక పోరాట యోధురాలు. కాబట్టి ఇందాక నేను బయట ఉంటేనే అన్న కలిసిండు సీఎం గారిని, ఖచ్చితంగా నేను కూడా సీఎం గారితో ఇది విషయం చర్చించి వారి దృష్టికి తీసుకెళ్లి అలాంటి మహిళా పోరాట యోధుల యొక్క మరి విగ్రహాలు కానీ చరిత్ర కానీ భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఖచ్చితంగా మరి చొరవ తీసుకొని సీఎం గారిని వారి దృష్టికి తీసుకెళ్తాం. వారు తప్పకుండా ఒప్పుకుంటారనే అటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో చూస్తే తెలంగాణ మీరు కూడా మాట్లాడాలి అక్కడక్కడ. ఇవాళ తెలంగాణ అంటే శ్రమైక జీవనం, శ్రామిక వర్గాల తెలంగాణ. ఏదో అట్టాసం ఆర్భాటంగా పోరాటాలు, త్యాగాలు, పేదరికం, మట్టి మనుషులు ఆ యొక్క జీవనాన్ని ప్రతిబింబించే విధంగా బహుశా మనోళ్ళందరి ఆలోచన మేరకే తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది.
కానీ వాళ్ళు కొంతమంది ఏమంటారు, తెలంగాణ అంటే ఉట్టిగానే ఉన్నదంటే, తెలంగాణ అంటే మట్టు ఈ మనుషులే, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పేదరికం, అన్నీ ఉన్నాయి. అన్నీ కలగలిసిన విగ్రహం పెడితే మరి దొరసాన్లు ఓర్వలేకపోతున్నారు. ఏముంది ఉట్టిదే, కీర్తి కిరీటాలు లేవు అని అంటున్నారు. తెలంగాణ దేవతలు వేరు, తెలంగాణ తల్లులు వేరు. తల్లులు అంటే ప్రతి తల్లి ఆ రోజు నడుము కొంగు నడుముకు చుట్టింది, కొడవలు పట్టింది, పోరాటం చేసింది. ఆ పోరాటంతో ఈరోజు మరి ఆ రోజు నిజాం నవాబ్ నుంచి విముక్తి కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మలిదశ ఉద్యమంలో మరి మీ అందరి యొక్క పాత్రతోటి మళ్ళీ మరి సోనియా గాంధీ గారు ఈ పోరాటాన్ని గుర్తించిన తర్వాత ఆమె ఇచ్చిన మాట కట్టుబడి కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీల యొక్క మరి ఆలోచనలు కూడా ఆ రోజు పేదరికాన్ని నిర్మూలించాలంటే మరి పేదల కూలి పని కల్పించాలని 100 రోజుల పని కూడా యూపీఏ గవర్నమెంట్ లో మీరందరూ కూడా భాగస్వామ్య పార్టీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే ఈ 100 రోజుల పని మా ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత చాలా వరకు వలసలు ఆగిపోయినాయి. మేము చూస్తే ఇవాళ దేశమంతా కరోనా వచ్చి విజృంభిస్తే అందరూ పల్లెలకు వచ్చారు. పల్లెలకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు బువ పెట్టిరంటే ఉపాధి హామీ చట్టం బువ పెట్టింది, అందరికీ పని కల్పించింది. ప్రతి సంవత్సరము 7-8 కోట్ల కంటే ఎక్కువ చేయరు, కానీ అప్పుడు 11 కోట్లకు పైగా పని చేసుకున్నారు. అట్లా సమాచార హక్కు చట్టమైనా, ఉపాధి హామీ చట్టమైనా, పోడు భూముల చట్టమైనా, ఇట్లా మరి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయినా, ఇట్లాంటి అన్నీ కూడా మన ప్రభుత్వాలు అంటే రెండు భాగస్వామ్య కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో అనేక కీలకమైనటువంటి చట్టాలు కూడా ఆ రోజు రావడం జరిగింది. అవి ఈ రోజు ఆ యొక్క ఫలాలు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మరి మనం చూస్తా ఉన్నాం, మత తత్వం, ఇవి రెండు కూడా సమాజాన్ని అత్యంత దారుణంగా మరి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. మత్తులో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుస్తలేదు. మతతత్వంతో కూడా, మతం ఎవరి మతం వాళ్ళకు ఉండడంలో మనం వ్యతిరేకం కాదు, అదొక తత్వంగా వంట పట్టించుకొని నేను తప్ప ఇంకెవడు వేస్ట్, నా పక్కింటోళ్ళు అంటే మనం అంతకుముందు ఇప్పుడు పక్కన కూర్చుంటే ఎవరు ఏంటిది అనేది మనం డిస్కస్ చేయం. అరే మనకు తెలిసిన వాళ్ళు మంచి చెడు చూస్తారు మనిషిలో, కానీ ఇప్పుడు మతాన్నే ఫస్ట్ చూస్తున్నారు. వీడు నా మతమా, వీడు నా కులమా కాదా అని. అంతకుముందేమో మనం మంచితనాన్ని వెతికేది, మానవత్వాన్ని వెతికేది. ఇప్పుడు సొసైటీ సమాజంలో అలాంటి అన్నీ ఎక్కువ ఇంజెక్ట్ చేసి రాజకీయాల కోసము మొత్తం సమాజమే చీల్చే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజులలో సమాజాన్ని ఐక్యంగా ఉంచాలి, పేదరిక నిర్మూలన జరగాలి, మహిళలకు సమానత్వం రావాలి, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి. మరి ఈ యొక్క పేదరికం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి బయటపడనటువంటి లక్ష్యంతో ఆ రోజు స్వరాజ్యమమ్మ గారు పోరాటం చేశారు. కాబట్టి ఆ పోరాటమే మనందరికి ఈరోజు స్ఫూర్తిగా ఉందని తెలియజేస్తూ, వారి ట్రస్టులో కానీ వారి విగ్రహ ఏర్పాట్లో కానీ తప్పకుండా కీలక పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తూ, వారికి జోహార్లు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.